డాకు మహారాజ్ ఈవెంట్ లో గేమ్ చేంజర్ మూవీపై సీరియస్ కామెంట్స్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. కొంతమంది కావాలని ఇండస్ట్రీని పాడు చేస్తున్నారన్నారు. ప్రస్తుతం ఏం బతుకుతున్నామో అర్థం కావడం లేదన్నారు తమన్. మనమే మన సినిమాను చంపేస్తున్నామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశంపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. తమన్ ఎంతగానో బాధపడితే గానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయరన్నారు. తన బాధను అర్థం చేసుకోగలనని ట్వీట్ లో పేర్కొన్నారు. చిరు ఎప్పుడు సరదాగా ఉండే తమన్ ఇలా మాట్లాడడం ఆవేదన గురి చేసిందన్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, స్పందన బాలకృష్ణ నటించినటువంటి డాకు మహారాజ్ సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా డాకు మహారాజ్ సక్సెస్ఫుల్ గా దూసుకెళ్లిపోతుంది. అయితే సినిమాకి సంబంధించినటువంటి సక్సెస్ మీట్ ని నిన్న సాయంత్రం మేకర్స్ నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడినటువంటి ఎమోషనల్ స్పీచ్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తెలుగు సినిమాలకి సంబంధించిన ట్రోలింగ్స్ చూస్తుంటే భయంగా ఉంది, అదే సమయంలో సిగ్గుగా కూడా ఉందంటూ కూడా తమన్ మాట్లాడుతూ ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు. తమన్ స్టేజ్ పై మాట్లాడిన మాటలు నన్ను ఎంతో కదిలించాయంటూ కూడా మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ వేదిక ద్వారా సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాన్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడు సరదాగా మాట్లాడుతూ ఉండే నీలో ఇంత ఆవేదం ఉండడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది తమన్. కానీ మన మనసు ఎంత కలత చెందిందే నువ్వు ఇంత స్పందించావు అంటూ కూడా నాకు అర్థమవుతుంది. విషయం సినిమా అయినా కూడా, క్రికెట్ అయినా, మరో సామాజిక సమస్య, అది ఏ సమస్య అయినా కూడా సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరూ తమ యొక్క మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించుకోవాలి. ఎవరో అన్నట్టు మాటలు మనం ఫ్రీగానే మాట్లాడతాం, కానీ మనం మాట్లాడే మాటలు చాలా ప్రేరేపించగలవు. మరియు ఆ మాటలే నాశనం చేయగలవు, వ్యక్తికి సంబంధించినటువంటి ప్రొఫైల్ ని కూడా నాశనం చేయగలవు. కానీ మీరు ఇందులో ఏమి చేయాలనుకుంటున్నారో ఎంచుకోండి అంటూ కూడా తమన్ మాట్లాడిన మాటలు, అలాగే మెగాస్టార్ చిరంజీవి తమన్ ఎమోషన్ కి సంబంధించినటువంటి ట్వీట్ కూడా సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. మనం పాజిటివ్ గా ఉంటే ఆ ఎనర్జీ మన జీవితాలని కూడా అంతే పాజిటివ్ గా ముందుకు నడిపిస్తుందంటూ కూడా చిరంజీవి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడం జరిగింది. అయితే తమన్ మాట్లాడిన మాటలు చూస్తుంటే స్పందన, ఇప్పుడే కాకుండా గత ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం సినిమా రిలీజ్ టైంలో కూడా తమన్ మీద ట్రోల్స్ వచ్చాయి. తన మ్యూజిక్ కి సంబంధించిన విషయంలో కూడా చాలా ట్రోల్స్ కి గురయ్యారు. అదే సందర్భంగా గుంటూరు కారం విషయం సినిమా సందర్భంగా మరికొన్ని తనకి సంబంధించిన పాత సినిమాల మిక్స్ ని కూడా, అంటే ట్రోలర్స్ కూడా తన పాత సినిమాలకి సంబంధించినటువంటి పాటలు కొన్ని మిక్స్ చేస్తూ కాపీ పేస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. సో ఆ సందర్భంగా తమన్ ఎక్కడ తన ఎమోషన్ ఎక్కడ షేర్ చేసుకోలేదు, ఏ స్టేజ్ మీద కూడా సినిమా ప్రమోషనల్ ఈవెంట్ లో కూడా ఎక్కడైతే పంచుకోలేదు. కానీ నిన్న డాకు మహారాజ్ ఈవెంట్ లో సక్సెస్ మీట్ సెలబ్రేషన్స్ లో తమన్ కు వస్తున్నటువంటి క్రేజ్ అంతా ఇంత కాదు. ముఖ్యంగా బాలకృష్ణ కాంబినేషన్ లో తమన్ చేసినటువంటి ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయి బాలకృష్ణకి ఎంత పేరు వచ్చిందో సినిమా హీరోగా 50% తమన్ కి కూడా అంత షేర్ కూడా తను సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా అఖండ అవ్వచ్చు, రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి డాకు మహారాజ్, దానికి ముందు వచ్చినటువంటి సినిమా, వరుసగా 3-4 సినిమాలతో తమన్ బాలకృష్ణ అటువంటి మ్యూజిక్ ఇద్దరి కాంబినేషన్ లో మ్యూజిక్ అయితే బ్లాక్ బస్టర్ గా సొంతం చేసుకుని తమన్ క్రెడిట్ కూడా ఆ సినిమాలో సక్సెస్ కి తమన్ క్రెడిట్ కూడా ఉందంటూ కూడా తెలుస్తుంది. సో మొత్తానికి దీన్ని దృష్టిలో పెట్టుకొని నిన్న బాలకృష్ణకి సంబంధించినటువంటి ఈవెంట్ లో సినిమా డాకు మహారాజ్ సక్సెస్ మీట్ లో కూడా తమన్ ఎమోషనల్ గా ఫీల్ అవుతూ ఆ స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తమన్ బాలకృష్ణతో చేసినటువంటి అఖండ అవ్వచ్చు, అలాగే భగవత్ కేసర్ అవ్వచ్చు, డాకు మహారాజ్ అవ్వచ్చు, వీరసింహారెడ్డి లాంటి సినిమాలు బ్లాక్ బస్టర్ సినిమాలు బాలకృష్ణ సొంతం చేసుకుంటే అందులో డెఫినెట్ గా మ్యూజికల్ గా కూడా, ముఖ్యంగా రీ రికార్డింగ్ విషయానికి వస్తే తమన్ కొవ్వు పుప్పుతున్నాడు. బాలకృష్ణ సినిమాలు అంటే తమన్ లో ఒక పూనకం వస్తున్నట్టు కూడా ఆడియన్స్ లేదా అభిమానులు ఎంత షేర్ చేసుకున్నారో అలాగే తమన్ను ఆ రేంజ్ లో కూడా ట్రోల్ చేశారంటూ కూడా తెలుస్తుంది. ముఖ్యంగా గుంటూరు కారం విషయం నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు తమన్ను రెగ్యులర్ గా ట్రోల్స్ కి గురవుతూనే ఉన్నాడు. అయితే ఈ సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి డాకు మహారాజ్ సినిమాకి ముందే గేమ్ చేంజర్ విషయంలో కూడా ఒక సాంగ్ కి సంబంధించి కాపీ పేస్ట్ ట్రాక్స్ ని కొంతమంది సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. సో తమన్ మ్యూజిక్ గురించి ఇట్లా చేసి తమన్ కూడా దాన్ని తట్టుకోలేక నిన్న సక్సెస్ మీట్ లో చాలా ఎమోషనల్ అవుతూ కూడా షేర్ చేసుకున్నాడు. ఎందుకంటే మనుషులు మాట్లాడడం చాలా ఇదిగా ఉంటాయి, చాలా ఫ్రీగానే మాట్లాడతాం, కానీ ఆ ఇంపాక్ట్ తన వ్యక్తిగత జీవితం మీద పడితే ఎంతలా ఉంటుందో, తన కెరీర్ కి ఎంత బ్యాడ్ అవుతుందంటూ కూడా తమను చాలా ఎమోషనల్ ఫీల్ అవుతూ నిన్న మాట్లాడడం జరిగింది. అయితే వెంటనే మెగాస్టార్ చిరంజీవి కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. అయితే
మెగాస్టార్ చిరంజీవి కూడా మేము చేసినటువంటి ట్వీట్ కి కూడా తమను మళ్ళీ రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. మీ మాటలు నాకు కర్మణ్యే వాధికారేస్తే మా పరశు కథ నచ్చే అన్న భగవద్గీత శ్లోకాన్ని కూడా గుర్తు చేస్తూ, ఎంత కాదనుకున్న మనుషులం కదా, ఒక్కోసారి ఆవేదన గుండె తలుపులు దాటి వచ్చేస్తుంటుంది, పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను కళ్ళు తెరిచి లోపల చిదిమేస్తుంటే వచ్చిన బాధ అలాంటిది. సో నన్ను అర్థం చేసుకుని స్పందించిన మీ మాటలు నాకు జీవితాంతం గుర్తుంటాయంటూ కూడా చిరంజీవి చేసిన ట్వీట్ కి తమను మళ్ళీ రీట్వీట్ చేయడం జరిగింది. సక్సెస్ చాలా గొప్పది, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా దొరకదు, జీవితంలో ముందుకు సాగడానికి కావాల్సిన ఎనర్జీని అది అందిస్తుంది. సో సక్సెస్ లేకపోతే తక్కువగా చూస్తుంటారు, మేమంతా కష్టపడేది డెఫినెట్ గా సక్సెస్ కోసమే. ఇలాంటి రోజుల్లో అంటే ఇప్పుడున్నటువంటి రోజుల్లో ఒక నిర్మాత సక్సెస్ అందుకోవడం, తన సక్సెస్ ని ఓపెన్ గా మాట్లాడడం ఎంత కష్టంగా మారింది. నెగటివ్ ట్రోల్స్, నెగటివ్ ట్యాగ్స్ సినిమాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఒక నిర్మాత ఎంతో కష్టపడి డబ్బులు కూడబెట్టుకొని ఫైనాన్స్ తెచ్చుకొని ఒక సినిమాలో పెట్టుబడి పెడతా ఉంటాడు. మీరు క్రియేట్ చేసే నెగటివ్ ట్రెండ్స్ వల్ల ఒక నిర్మాత ఎంత కుమిలిపోతున్నాడో మీకు తెలియదు. ఇది ఎంతో దారుణమైనటువంటి విషయం. నిర్మాతలు మనకు దేవుళ్లతో సమానం, వాళ్ళను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. హీరోలు, సంగీత దర్శకులు, టెక్నీషియన్స్ తో పాటు ఫ్యాన్స్ పైన కూడా ఆ బాధ్యత ఉంది. ప్రపంచం మొత్తం తెలుగు సినిమాను గర్వంగా చూస్తుంది, తెలుగు సినిమా ప్రకాశిస్తుంది. అన్ని ఇండస్ట్రీల వారు కూడా తెలుగులో సినిమాలు చేయాలని చూస్తున్నారు. సో మనమే మన సినిమాని చంపేస్తుంటే ఎలా ఉంటుంది, ఎంతో బాధగా ఉంది. ఒక విజయం గురించి మనం ఓపెన్ గా చెప్పుకోలేకపోతున్నాం. ఇది చాలా దురదృష్టకరం. వ్యక్తిగతంగా మీరు నన్ను తిట్టుకోండి, అంతేకాని సినిమాని మాత్రం చంపేయకండి అంటూ కూడా తను ఎమోషనల్ గా స్పందన. రైట్, థ్యాంక్ యూ వినోద్. ఏ కన్నడ దగ్గరికి వెళ్ళినా ఒక తెలుగులో చెప్పాలంటున్నారు. హిందీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన నేను బేబీ జాయిన్ చేసినప్పుడు కూడా తెలుగులో ఒక సూపర్ సబ్జెక్ట్ చేయాలి బ్రదర్ చెప్పండి అంటున్నారు. దిస్ ఇస్ హౌ తెలుగు సినిమా షైనింగ్ టుడే. మనమే మన సినిమాని చంపేసుకుంటూ ఉంటే ఏం బతుకుతున్నాం మనం యాక్చువల్గా అర్థం కావట్లేదు. అంటే బాధగా ఉంది. ఒక ఓపెన్గా ఒక సక్సెస్ గురించి చెప్పుకోలేకపోతున్నాం. అది ఎంత దురదృష్టం అవుతున్నారు. అది ఎంత వర్స్ట్ థింగ్. మనం గర్వంగా మనం చెప్పుకోవాలి కదా, మన తెలుగు సినిమా అనేది చాలా గొప్పది, సినిమా అనేది చాలా గొప్పది కదా. ఇండివిజువల్గా మీరు కొట్టుకు చావండి, మేము దాని గురించి ఏమనట్లేదు, బట్ సినిమాని చంపేయకండి, అది కరెక్ట్ కాదు, అది చాలా రాంగ్. అది ఏ సినిమాకి జరగకూడదు. అది ఐ ప్రే అది నేను వెళ్తాను, అది వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇప్పుడు నేను తప్పు చేశానా, నా సైడ్ ఒక తప్పు ఉంటే అది ఎవరితో పెట్టుకోను. ఆ రోజు రాత్రి 12ంటికి నా పైన నేను తప్పు చేశానంటే ఆ పైన కాళ్ళు పడైనా వాడిని క్షమాపణ అడుగుతాను. At 12 o'clock, I finish the job. Next రోజు when I'm getting up, I don't want any enemies in my life. పొద్దున్న లేస్తామో లేదో తెలియదు. ఈరోజు పడుకుంటాం, పొద్దున్న లేస్తామో లేదో తెలియదు. నువ్వు ప్రామిస్ చేయి రేపు పొద్దున్న లేస్తామని. యూ డోంట్ నో వాట్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఫర్. ఏ కన్నడ దగ్గరికి వెళ్ళినా ఒక తెలుగులో చెప్పాలంటున్నారు. హిందీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన నేను బేబీ జాయిన్ చేసినప్పుడు కూడా తెలుగులో ఒక సూపర్ సబ్జెక్ట్ చేయాలి బ్రదర్ చెప్పండి అంటున్నారు. దిస్ ఇస్ హౌ తెలుగు సినిమా షైనింగ్ టుడే. మనమే మన సినిమాని చంపేసుకుంటూ ఉంటే ఏం బతుకుతున్నాం మనం యాక్చువల్గా అర్థం కావట్లేదు. అంటే బాధగా ఉంది. ఒక ఓపెన్గా ఒక సక్సెస్ గురించి చెప్పుకోలేకపోతున్నాం. అది ఎంత దురదృష్టం అవుతున్నారు. అది ఎంత వర్స్ట్ థింగ్. మనం గర్వంగా మనం చెప్పుకోవాలి కదా, మన తెలుగు సినిమా అనేది చాలా గొప్పది, సినిమా అనేది చాలా గొప్పది కదా. ఇండివిజువల్గా మీరు కొట్టుకు చావండి, మేము దాని గురించి ఏమనట్లేదు, బట్ సినిమాని చంపేయకండి, అది కరెక్ట్ కాదు, అది చాలా రాంగ్. అది ఏ సినిమాకి జరగకూడదు. అది ఐ ప్రే అది నేను వెళ్తాను, అది వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇప్పుడు నేను తప్పు చేశానా, నా సైడ్ ఒక తప్పు ఉంటే అది ఎవరితో పెట్టుకోను. ఆ రోజు రాత్రి 12ంటికి నా పైన నేను తప్పు చేశానంటే ఆ పైన కాళ్ళు పడైనా వాడిని క్షమాపణ అడుగుతాను. At 12 o'clock, I finish the job. Next రోజు when I'm getting up, I don't want any enemies in my life. పొద్దున్న లేస్తామో లేదో తెలియదు. ఈరోజు పడుకుంటాం, పొద్దున్న లేస్తామో లేదో తెలియదు. నువ్వు ప్రామిస్ చేయి రేపు పొద్దున్న లేస్తామని. యూ డోంట్ నో వాట్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఫర్ ఎనీవన్ ఇన్ ద నైట్.